స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా సంతాపం దానికి సంబంధించి ఒక పాట రూపంలో ఈ రోజున మనకు సాయి చంద్ గారికి మాధుప్రియ గారికి ఉన్న అనుబంధము, తెలంగాణ ఉద్యమానికి ఆయన చేసిన సేవలు అన్నీ కూడా పూర్తిగా మాధుప్రియ తెలంగాణ ఉద్యమ గొంతుక పాటగాడు మా అన్న సాయి చంద్ అన్న ఈరోజు లేకపోవడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఎప్పుడు బిడ్డ బిడ్డ అని ఎప్పుడు కలిసినా కూడా చాలా ప్రేమగా బిడ్డ అని దగ్గర తీసుకుంటాడు. అట్లాంటి అన్న ఈరోజు లేడంటే అసలు నమ్మాలనిపిస్తుంది. ఇప్పటికి కూడా ఇదంతా కళ లెక్కనూ ఉంది. అసలు ఇదంతా నిజంగా జరిగిందా మా అన్న మా మధ్యలో లేడా అనేది. అన్న గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే నన్ను చిన్నప్పుడు ఎత్తుకొని నేను చిన్నప్పటి నుంచి ఇదే ఫీల్డ్లో తిరుగుతున్నాను కాబట్టి తెలంగాణ ఉద్యమంలో మేము అందరం కలిసి పాటలు పాడుకున్నాము. ఇప్పటికి కూడా లాస్ట్ మేము ఒక మీట్లో కలిసినప్పుడు కూడా బిడ్డ అని దగ్గర తీసుకున్నాను. నన్ను అంత ప్రేమ ఉంటుంది మా మధ్యలో. ఏ స్టేజ్ ఎక్కినా నేను నాన్న పాట అయితే ఖచ్చితంగా పాడతాను. అన్న రాసిన పాట నాన్న అనే పాట, ఆ పాట అన్నకంటే ఎక్కువ నాకు గుర్తింపు వచ్చింది. ఆ పాటతోటి ఆ పాట ఖచ్చితంగా పాడుతుండే. రాతి బొమ్మలో నిజంగా ఆ పాట ఎంతో మంది అమరవీరుల తల్లుల గురించి వాడిన సాయి చంద్ అన్న ఈరోజు అన్న గురించి ఇట్లాంటి పాట పాడాల్సి వస్తుందని మేము అసలు అనుకోలేదు. రాతి బొమ్మల్లో కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా, నుదిటి రాతలు రాసేవో బ్రహ్మదేవా, తల్లి కొడుకుల ప్రేమ నీకు తెలియదురా, తెలిసుంటే చెట్టంతా నా కొడుకును తిరిగి తెచ్చి ఇవ్వగలవా. నిజంగా ఆ బిడ్డలను చూస్తుంటే ఇద్దరిని కడుపు తరుక్కుపోతుంది. వదిన మాట్లాడే మాటలు, వదిన బాధపడే ఒక్కసారి రమ్మని రా సాయిని అని మాట్లాడుతుంటే అన్నని ఒక్కసారి రమ్మని అంటే గుండె తట్టుకోలేకపోతుంది. సాయన్న ఏడున్నా కూడా సాయన్న పాట చిరకాలం తెలంగాణ పాట ఉన్న రోజులు సాయి చంద్ అన్న పాట బతికే ఉంటుంది. ఇంకొక మాట, సాయి చంద్ గారికి ఇష్టమైన పాట అంటే తను ఉద్యమంలో కానివ్వండి మీకున్న అనుబంధంలో ఎప్పుడైనా ఒక పాట? సాయి చంద్ అన్న చాలా గొప్ప పాటలు పాడుతుండే స్టేజ్ పైన. తల్లి తెలంగాణ తను వెళ్ళా మా గానమా, గానమా మా ప్రాణమా తెలంగాణ, ఇట్లా అనేక మంది అన్న స్టేజ్ ఎక్కిండంటే అనర్గళంగా కొన్ని వందల పాటలు పాడతాడు. సో చూస్తున్నాం ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున సాయి చంద్ మరణాన్ని నిజంగా జీర్ణించుకోలేకపోతున్నారు. తెలంగాణ ఉద్యమంలో తన గొంతుకుతో కొన్ని వేల మందికి, లక్షల మందికి ఉద్యమ స్ఫూర్తిని నింపిన సాయి చంద్ గారి అకాల మరణం అన్నది జీర్ణించుకోలేని విషయం అనేది ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు. ప్రస్తుతం అంత్యక్రియల కోసం తన స్వగ్రామానికి తీసుకువెళ్తున్న క్రమంలో అనేక మంది ప్రముఖులు, రాష్ట్ర సీఎం కేసీఆర్, కేటీఆర్, అలానే ఈటెల రాజేందర్ ఇలాంటి ప్రముఖులందరూ కూడా వచ్చి తన చివరి చూపును చూసుకున్నారు. అందరూ కూడా ఇప్పుడు అంత్యక్రియల కోసం స్వగ్రామానికి పార్థివ దేహాన్ని తీసుకువెళ్తున్నారు. కెమెరామెన్ శివతో ప్రత్యూష, RTV, హైదరాబాద్.